అమరావతిపై వైసీపీ వైఖరిని రాజధాని రైతులు తీవ్రంగా ఖండించారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యమని విమర్శించారు. రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడానికి కుట్రలు నేటికీ జరుగుతున్నాయన్నారు. రాజధానికి వచ్చిన వైసీపీ బృందాన్ని అందుకే అడ్డుకున్నామన్నారు. తమ ప్రయోజనాలకు వైసీపీ వ్యతిరేకంగా వ్యవహరించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వైకాపా అమరావతి ప్రాంతాన్ని ఎడారి శ్మశానం అని చెప్పి ప్రచారం చేసి మరి ఇప్పుడు ఈ ఎడారి శ్మశాన్ని ఏ ముఖం పెట్టుకొని చూస్తానికి వస్తూ ఉన్నారు. అంటే మీరు గత 5 సంవత్సరాల్లో 19-24 మధ్య మీరు అధికారం ఉన్నప్పుడు చెప్పినవన్నీ అబద్ధాలు కల్పితాలని మీరు ఒప్పుకుంటున్నారా? ముందు దానికి సమాధానం చెప్పాకే మీరు అమరావతిలో అడుగుపెట్టే అర్హత ఉంటుంది. అందువల్లే మామూలుగా నిన్న కానీ ఈ జరిగిన నిరసన తెలియజేయడం కోసం మా వాళ్ళందరూ కూడా మీరు అమరావతి రాజధాని కాదు మావి గాను 3 మొక్కలు 3 రాజధాని ఇవన్నీ చెప్పారు కాబట్టి శాంతియుతంగా నిరసన తెలియజేద్దామని నల్ల బ్యాడ్జీలు నల్ల జెండాలుగా తీసుకొని వచ్చి ఆ ఉండవల్ సెంటర్ దగ్గర ఉంటే మీ వాళ్ళందరూ కూడా పొలాలు దోసానికి వస్తే వచ్చే కమిటీలో 4-5 కాకుండా మీరు జనాలందరినీ వేసుకొని విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి ఆ కారు మీద బానెట్ మీద కూర్చొని వాళ్ళందరూ వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడంతో వాళ్ళని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు అడ్డుకున్నప్పుడు దానిలో బాగా దురదృష్టకర సంఘటన, ఒక కానిస్టేబుల్ కూడా ప్రమాదశాత్తు గాయంగా అవ్వటం జరిగింది. 1631 రోజులు మేము అమరావతి ఉద్యమం చేస్తే ఏనాడు కానీ ఈ నాయకులు ఒక్కరు కూడా మా దగ్గరకు వచ్చింది కానీ చర్చలు జరపడానికి సంప్రదించడం కానీ లేదు. మేము జేఏసీ తరఫున అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దీని మీద స్టాండ్ అభివృద్ధి చేయడం గురించి మాట్లాడదామని చెప్పి ఆయన అపాయింట్మెంట్ అడిగితే ఏనాడు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చింది కూడా లేదు. దాని మీద అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మేము మళ్ళీ రిజిస్టర్ పోస్టులు కూడా చేసి అక్నాలజ్మెంట్ కూడా పెట్టుకోవడం లేదు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా వీరికి నిజంగా రాజధాని రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎప్పుడూ ఆ 1631 రోజుల్లో ఎప్పుడోకప్పుడు వచ్చేవాళ్ళు. మేము అమరావతి పాదయాత్ర చేసినప్పుడు మేము తినే అన్నాల్లో మట్టి కలిపిన చరిత్ర వాళ్ళది. కాబట్టి వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ రైతుల మధ్య విభేదాలు సృష్టించడం కోసమే ఈ విధంగా వచ్చి కవింపే చర్యలకి పాల్పడే విధంగా వస్తూ ఉన్నారు. కాబట్టి మేము అడ్డుకోవడం జరిగింది. మరొకసారి కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడితే మా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని రానియకుండా అడ్డుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తాము. జగన్మోహన్ రెడ్డి ఒకటే మనం అడుగుతున్నాం, అయ్యా నీ ప్రభుత్వం వచ్చినాక 5 సంవత్సరాల్లో ఏమన్నా ఇటుక పెట్టావా? ఏ ఒక్క అసైన్ రైతుకి కవులు కొట్టావా? ఏ ఒక్క అసైన్ రైతుకి ప్లాట్ కొట్టావా? ఏమి చేయాల? పార్టీ 1 జీవో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మాకు అసైన్ రైతులకు గజాలు ఇస్తే వాటిని రద్దు చేసి ఈ రోజు మాకు గజాలు రాఫీలు చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిది. అదే పేరు నేను చెబుతున్నాను, పేరు నాని ఒకటే నువ్వు ఏ కాడికి సోషల్ మీడియాలో మాట్లాడి రైతులు రెచ్చగొట్టి ఏటోడు మాట్లాడాలి. యూట్యూబ్ ఛానల్లో నాకు కొంచెం డబ్బులు వస్తే అది నాకు సోషల్ మీడియా పెరిగిపోతుందని ఆలోచన తప్ప ఈ పేరు నానికి అంబటి రాంబాబుకి అవినాష్కి వీళ్ళు ముగ్గురికి ఇదే పని. అదే కానీ నిన్న మేము ఉంటే వాళ్ళు ఒక్కడ కూడా బయటికి వెళ్ళేవాడు కాదు. గుడ్డలు ఎప్పదీసి పేరు నానిని అంబటి రాంబాబుని అవినాష్ని మా మందడం సెంటర్లో కట్టేసేవాళ్ళు. మాకు తెలియదు. కానీ వీళ్ళకి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి బుద్ధి లేదనుకో మీ ముగ్గురికైనా బుద్ధి ఉండాలిగా. ఈ ప్రాంతంలో రాజధాని అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకొస్తున్నాడు. లోకేష్ బాబు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నాడు. వాళ్ళు ఆపాలి, రైతులు రెచ్చగొట్టాలి. ఒక ఆలోచన తప్ప మీ వైసీపీ ప్రభుత్వానికి రెండోది లేదు. అమరావతిపై జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. అమరావతి అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారన్నారు. అమరావతిపై మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు. అమరావతి మహిళా రైతులపై దాడులు చేసింది జగన్ కాదా అని ఎంపీ కలిశెట్టి ప్రశ్నించారు. అమరావతిపై కుట్ర చేయడానికే వైసీపీ నేతలు ఆ ప్రాంతానికి వెళ్లారన్నారు. ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 స్థానాన్ని సంపాదించబోతున్న అమరావతి, మన రాజధాని అమరావతి నిర్మాణం జరగబోతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చూసి ఓరవలేక ఈరోజు తెలుగు ప్రజానీకానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరు ప్రతిష్ఠ వస్తున్న ఒక హక్కుతో నిన్న వాళ్ళు బ్యాచీని పంపించి ఈరోజు అమరావతిని సర్టిఫికేట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. నేను విదేశాల పర్యటనలో గత నెలలో వెళ్ళేటప్పుడు అక్కడున్న మన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తెలుగు వాళ్ళందరూ కూడా, ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా అమరావతిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే విదేశాలున్న ఆ రాజధాని పట్టణాలు కానీ నగరాలు కానీ అద్భుతంగా ఉన్నాయి.
ఇక్కడ లాంటిదే మన నగరం కూడా తయారవబోతుందని ఎంత ఎదురు చూస్తున్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మకంగా అమరావతి నిర్మాణం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా రేపు అది పూర్తయిన తర్వాత నా భవిష్యత్తు కానీ నా పార్టీ భవిష్యత్తు కానీ ఇంక లేదనే ఆలోచనతో ఈరోజు విధ్వంసం సృష్టించి మళ్ళీ అల్లం సృష్టించడానికి ప్రయత్నం చేసే సంఘటన మనం చూసాం. వారికి ఏం పని అండి? అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు, అమరావతి రైతులు పిలిస్తే మేము వెళ్ళామని. జగన్మోహన్ రెడ్డి నిజంగా నీకు ఆత్మపరిశీలన చేసుకోండి. ఆ రోజు అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందంటే ఎన్ని మాట్లాడాం? శ్మశానం అన్నారు, ముప్పుగేమో అన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అన్నావు. అదే ఉద్యమం చేసిన మహిళల్ని కనీసం మహిళలని గౌరవం లేకుండా నానా మాట్లాడావు. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ ఏకైక లక్ష్యమని మాజీ మంత్రి చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నాయకుల ముసుగులో రౌడీలు గూండాల్ని అమరావతి రైతులపైకి ఉసుగొలిపారన్నారు. చంద్రబాబు రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్దుతుంటే జగన్ విద్వేషాల కేంద్ర బిందువుగా మారుస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు మనం చూస్తూ ఉన్నాం. రాజధాని రైతుల మీద ఏ విధంగా రౌడీల్ని గూండాల్ని నిన్న పంపించి ఏ విధంగా అమరావతిని డిస్టర్బ్ చేయాలి, అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసో, అక్కడ జరుగుతున్న ప్రోగ్రెస్ను చూసో, అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ ప్రాతిపదికన జరిగే పనులను చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేకపోతా ఉన్నాడు. ఓర్వలేని తనంతో నిన్న రౌడీల్ని గోండాల్ని ఆనాడు పార్టీ ఆఫీస్ మీద పోయి ఎవరైతే దాడి చేశారో కొంతమంది వాళ్ళను కూడా పంపించి డిస్టర్బ్ చేయాలనేటువంటి కుట్ర కుతంత్రం స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా అమరావతి రైతులు ఏ విధంగా వాళ్ళకి గో బ్యాక్ అని చెప్పారు, మావిగన్ అనేటువంటి కాకుండా అమరావతికి జిందాబాద్ అంటేనే రమ్మంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా జ్ఞానోదయం కలిగి అమరావతి రాజధాని అని ప్రకటిస్తే గౌరవం ఉంటుంది. లేకపోతే ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డిని కూడా నామరూపాలు లేకుండా ప్రజలు సిద్ధంగా ఉన్నారు చేయటానికి కూడా.